మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు తాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం. మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో. ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు. అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి యాటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట. తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా
ఇవానే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన? నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు. నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కు పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పరిణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను. వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. వాళ్ళు 20 లక్షల ఎకరం కావాలన్నారు. పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు. 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని 20 లక్షల ఎకరాలాగా చెల్లించి మేము కక్షలు రాజకీయం చేయం. ఎవరి మీద కక్ష కట్టం. ఎవరి పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. కొడంగల్ ప్రజలు రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేసేటోళ్ళే కానీ ఎవరిని సొమ్ము ఆశించేటోళ్ళు కాదు. ఎవరి గురించి మేము ఆలోచన చేయం. మా పని మేము చేసుకుంటాం. కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఏమంటారు? అంతేనా? అంతేనా? అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏండ్లు అయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ 2000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే 2000 ఇచ్చినాం. నువ్వు 2 ఏండ్లు అయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో కొబ్బరి నూనెకో కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా నీ లాగులో? టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్లు లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు. ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు. ఇది పాఠశాల విద్యాశాఖ
మంత్రిగా నీ శాఖ కిందికే వస్తది. నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేడనుకుంటున్నావా? నీ లాగులో తొండలు జరగొట్టేటోడు లేడనుకుంటున్నావా? నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? మాట అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్ తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపస్ ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? చిల్లర మాటలు కాదు కదా, ఈ బడి పిల్లలకు బుక్కడి అన్నం పెట్టే తెలియలేదు నీకు? ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా. ఇప్పుడు నేను ఈ పిల్లలు అనాథ పిల్లలు. ఇవాళ క్రిస్మస్ పండుగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకి మెస్ బిల్లులు లేవు. కోడిగుడ్డు చూస్తే గోటి లెక్క ఉన్నది, అది గింతంతా. నువ్వు మాట్లాడుతావు, ఓ గ్రీన్ ఛానల్, ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్లో పెట్టినా ఇక మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్లో పడతాయా? నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్లో? గ్రీన్ ఛానల్లో పడితే మరి 4 నెలలకి ఎందుకు పెండింగ్లు ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20% ఏమో బిల్లులు ఫైనాన్స్లు క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే. కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు, కాస్మోటిక్ ఛార్జెస్. ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా? అంటే కమిషన్ల రాజ్యమేనండి ఇది? నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టళ్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడకలు తీయాలి ఇప్పుడు.